హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ గజ్జకాయలు పండగలకి అలాగే ఎప్పుడైనా మనం తినాలి అనిపించినప్పుడు చేసుకునే స్వీట్ గజ్జకాయలు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ గజ్జలు మనం ఎప్పుడు తిన్నా ఒకేలాగా ఉండాలి అంటే, క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ముందుగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యినంతా పిండికి బాగా పట్టించాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక 4-5 ఇలాచి కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా పట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లము పల్లీలు కలిసేలాగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి నొక్కుకొని ఇలా మనకు కావాల్సినంత పిండి తీసుకొని కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకొని చిన్న సైజు పూరీలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం గజ్జకాయలు చేసుకునే చెక్క కానీ మీ దగ్గర ఏదైనా ఉంటే అది తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని మనం చేసి పెట్టుకున్న ఇప్పుడు పూరీని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకొని సైడ్కి అంతా క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని సైడ్కున్న పిండి అంతా తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసి గజ్జకాయని తీసేసుకోవడం అండి. మిగతా పిండి అంతా ఈ విధంగా చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసుకొని బాగా వేడైన తర్వాత చేసుకున్న గజ్జకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి మా సైడ్ గర్జలు అంటారు, ఒక్కొక్క సైడ్ గజ్జకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని రెండు వైపులా తిప్పుతూ వేంపుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి. చేసి పెట్టుకున్న మిగతా గజ్జలు కూడా ఇలాగే వేంపుకోవాలి. పండుగలకైనా ఎప్పుడైనా తినాలి అనిపించినా పిల్లలకి స్నాక్స్గా అయినా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పల్లీలు బెల్లం కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేయండి, ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.